కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యముల్ కీర్తింతును తరతరములకు నీవే శాశ్వతం తెలియజేసేదను తరతరములకు నీవే శాశ్వతం తెలియజేసేదను సింహాసన
ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈనాడే అది మొలిచెను, దానిని ఆలోచింపరా. అంతనా? ఇదిగో నేనొక నూతన క్రియ. పాట సంఖ్య 489 అండి. 489. 489. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. 489. పాత నెంబర్ అయితే 483. 489, 483. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును, దాని నాలోచింపరా. ఈనాడే అది మొలచును, దాని నాలోచింపరా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను
నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నన్ను చూసి మహిమా పరచి స్తుతివాడా చేసెదను నన్ను చూసి మహిమా పరచి స్తుతివాడా చేసెదను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను నేనే దేవుడని తెలిసి నా కార్యములను నెరవేర్చి నేనే దేవుడని తెలిసి నా కార్యములను నెరవేర్చి ముందున్న వాటి కన్నా ఘన కార్యములను ముందున్న వాటి కన్నా ఘన కార్యములను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను మరుగైన మౌనాన్నిచ్చి మరి తెల్లని రాతినిచ్చి మరుగైన మౌనాన్నిచ్చి మరి తెల్లని రాతినిచ్చి చెక్కేదన రాతి మీద ఒక క్రొత్త నామమును చెక్కేదన రాతి మీద ఒక క్రొత్త నామమును ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను పరలోక భాగ్యములు నరలోకములో మనకు సగిల్ పరలోక భాగ్యములు నరలోకములో మనకు సగిల్ కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఈనాడే అది మొలచును రాని నాలో చింపారా ఈనాడే అది మొలచును రాని నాలో చింపారా ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను
అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్. 581 పాడుకుందామండి. పాట సంఖ్య 581, పాత నెంబర్ ఉంటే 570. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందును. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితముల నుంచి చూచి, వారి జీవితముల నుంచి చూచి, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందు. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునిని, ఊహకు మించి చేయు దేవునిని, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందు. మన ప్రార్థన నాలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థన నాలకించి సంతృప్తి చెందును. తన నామమునకు మహిమ కలుగా, తన నామమునకు మహిమ కలుగా. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభు యేసును, తప్పక యేసును, అడిగేడి ప్రతివాడు పొందును. ఇది వరకు మీరేమియో అడుగకుండిరి. ఇది వరకు మీరేమియో అడుగకుండిరి. మీరానంద భరితులగునట్టు, మీరానంద భరితులగునట్టు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి
అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడి ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడి ప్రతివాడు పొందును. దేవునికేదైనను చేయన సాధ్యమా? దేవునికేదైనను చేయన సాధ్యమా? సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడి ప్రతివాడు పొందును. సమయాన్ని మనము సద్వినియోగపరచుకునే నిమిత్తము దేవుని వాక్యంలోని కొన్ని మాటలు ఈ రాత్రి కాల వేళ మనము సంఘ ప్రార్థన సమయాన్ని మనము సద్వినియోగపరచుకుందామండి. దేవుని వాక్యంలో నుండి కొంత దేవుని వాక్యాన్ని గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ 4వ అధ్యాయం అండి. 4వ వచనం నుండి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందామండి. కలిసి చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రభు యొక్క సహాయం కొరకై చదవబడిన వాక్యము ప్రార్థన కొరకే పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరిచి చక్కని ప్రార్థన సమయం ప్రభు మనకు దయచేలాగిన ప్రభుకు ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం కొరకు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి, మీ కొందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతయు మాకు మంచి ప్రధాన యాజకుడిగా ఉండి మా కొరకు విజ్ఞాపన చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధులంగా మీ రక్తం చేత కడగబడిన మీ ప్రజలుగా ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటున్నని దేవా మీరు వాగ్దానం చేశారు. మనుషులంగా కొన్ని పాయములు ఇది మేము గ్రహించినప్పటికీ అయితే మా మధ్యలో నీవు ఉన్నావు ప్రభువా. ప్రభువా, ఈ రాత్రి మేము సంపూర్ణంగా మా మధ్యలో సంచరించే ఆ తీరును గుర్తించుటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యం రాయబడింది, ప్రభు నా సమీపంగా ఉన్నాడు, నేను దాన్ని తెలుసుకోలేకపోయిననే అనే సందర్భం కూడా మీ వాక్యం రాయబడి ఉంటుంది. అవును ప్రభు, ఆనాడు హిమ్మాయనని గ్రామానికి వెళుతున్న శిష్యులు యేసు ప్రభువారు సుమారు 12 మైళ్ళు వారితో మాట్లాడుతూ వారితో నడుస్తూ ఉన్నప్పటికీ, కొన్ని గంటల సమయం వాళ్ళతో ఉన్నప్పటికీ దేవవారు మిమ్మల్ని గుర్తించలేకపోయినారు, మీ వాక్యాన్ని గ్రహించలేకపోయినారు.
ఆయన అదృశ్యుడైన తర్వాత వారు ప్రభు ఎంతో బాధపడ్డారు. అయ్యో ప్రభు మనతో నడుస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చినా మనం గ్రహించలేకపోయినామే అని ఎంతో దుఃఖపడినారు. దేవా, మా జీవితాల్లో కూడా మా మధ్యలో నీ ఉన్నావు తండ్రి. అయితే ప్రభు ఆ శత్రు దుష్టుడు అనేక మార్ల ప్రభు యొక్క సన్నిధి గుర్తించుకోకుండా చేసే పరిస్థితులు ఉంటుండగా ప్రభు మమ్మల్ని కరుణించండి, సమకూర్చండి. ఈ రాత్రికాల కొంత ప్రార్థనలు గడుపు నిమిత్తము మీ వాక్యం ధ్యానించుకొని ప్రభువా మేము ప్రార్థనలో ప్రవేశించుండగా సహాయం చేయండి. ప్రార్థన భారము మా హృదయాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నెహెమియా, దానియేలు, యిర్మీయా, ఎస్తేరు లాంటి భక్తులను పోలి దేవా మేమెంతో భారముతో ప్రార్థించేటట్టు సహాయం చేయండి. ప్రార్థన వల్లనే కానీ ఈ విధమంది పోవట అసాధ్యమని చెప్పావు ప్రభువా. అవును తండ్రి, ఎందరో భక్తుల జీవితాలు దేవా ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చినారు, ఎన్నో ఆత్మలు రక్షించగలిగినారు తండ్రి. వారి వెనకాల మేము చూసినప్పుడు ప్రార్థన పరులుగా వాళ్ళు ఉంచున్నారు తండ్రి. ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన విసుకగా ప్రార్థించారు, నిత్యము ప్రార్థించారు, ఎడదిగగా ప్రార్థించారు. ప్రార్థనే నా ఊపిరి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవా, ఈ విషయంలో నేను మమ్మల్ని అందరినీ కూడా ఈ విషయంలో బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. మీ దాసునుడు మీ మాటలు ఉంచండి, ప్రార్థన సమయం దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు మరి ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు ఉన్నాయండి. కానీ చాలా లోతైన సంగతులు ఈ పత్రికలో మనం గమనించవచ్చు. ఈ ఫిలిప్పీ పత్రిక ఎప్పుడు, ఎలా వచ్చింది, ఫిలిప్పీ సంఘము ఎలా ఉద్భవించింది అనేది మనం చూస్తే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఫిలిప్పీ సంఘము కట్టబడటము ఒక గొప్ప సాధనము ప్రభు వాడుకున్నాడు. అది మన అపోస్తలుల కార్యాలకు వెళితే 16వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టినటువంటి ఒక యవనస్తురాలని అపోస్తలుడైన పౌలు మరి బాగు చేస్తాడు. యేసు ప్రభు నామమున, యేసు నామమును బట్టి అక్కడ ఒక గొప్ప మహత్కార్యం చేస్తాడు అపోస్తలుడైన పౌలు. ఆ తర్వాత ఏ యవనస్త్రాలు దయ్యం వదిలిపోయి బాగైపోయి సామాన్యురాలు అయిపోయిందో, ఏ యవనస్త్రాలు మీద దురాత్మ ఉండి ఆ దురాత్మ చేత ఆ ఇంటి యజమానునికి చాలా లాభం తీసుకొచ్చేది. కాబట్టి ఎవడైతే అపోస్తలుడైన పౌలు యేసు నామాన్ని బట్టి ఆ దయ్యమును వెళ్ళగొట్టాడో, అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఆ చిన్నదానిపైన దయ్యం పోవటం వలన ఆమె సామాన్యురాలు అయిపోయింది. ఇప్పుడు కూడా కొన్ని స్థలాల లోకంలో చూస్తున్నాము, కొంతమంది వెళ్ళి అక్కడక్కడ కొన్ని స్థలాలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, సికాకులు, శోధనలు ఇన్ని రకాలుగా పోవట్లేదని వారు తెలుసుకొని పలానా స్థలానికి వెళ్ళండి, పలానా స్థలంలో ఒకరు ఉంటారు, అక్కడ ఆమె చెప్పిద్ది, ఆమె మీదకి వేరే వాళ్ళు వస్తారు, అది దెయ్యమో భూతమో దేవుడో ఏమో తెలియదు, మొత్తానికి ఆమె చెప్పింది నెరవేరిద్ది అని చెప్తే ఈ సమస్యల్లో ఉన్నవారు, ఈ సికాకుల్లో ఉన్నవారు వెళ్ళి వారిని సంప్రదిస్తారు. కనుక ఆ వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ఆ వ్యక్తిలో మరొక వ్యక్తి ఉంటారు, అంటే ఒకలాంటి ఆత్మ వాళ్ళలో ఉండి ఈ సమస్యలో ఉన్న వారితో మాట్లాడుతుంటారు. కొన్ని ప్రాయములు వారు చెప్పింది నిజమే జరుగుతుంది. వారి కుటుంబంలో, వారి ఇంటిలో ఏం సమస్యలు ఉన్నాయో నిజంగా చెప్పిద్ది, అవి జరుగుతూ ఉంటాయి. అలాగ వారు తరచుగా నమ్మి పోతున్నప్పుడు తర్వాత వాళ్ళు మోసపోతారు. స్టార్టింగ్లో జరిగిద్ది అనుకున్నది, తర్వాత నమ్మి మళ్ళా పోతున్నప్పుడు తర్వాత వాళ్ళు మోసపోతారు, అంత ఉట్టిదే అని వారు విసిగిపోతారు. అలాంటి పరిస్థితి అపోస్తలుల కార్యము 16వ అధ్యాయంలో కూడా జరిగింది. ఒక చిన్నదాని మీద దురాత్మ ఉన్నది కాబట్టి ప్రజలు అనేకులు వచ్చేవాళ్ళు. వచ్చి ఆ చిన్నదాని దగ్గర ఉన్న సమస్యలు ఏంటో చెప్తే
ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ ఒకలాంటి ఆత్మ ఆ సమస్యలు చెప్తే అలాగ మరి దాదాపుగా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. సో ఆ విధంగా ఇంటి యజమానికి ఆమె దగ్గరకు వచ్చిన వారు కానుకలు వేసేవాళ్ళు, ఎంతో కొంత ఆమెకి ఇచ్చి వెళ్తుండేవాళ్ళు. ఆ డబ్బు ఆ ఇంటి యజమానుడు తీసుకొని అలాగూ కొంచెం డెవలప్ అయిపోయినాడు, ఒక విధంగా చాలా సంపాదించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు అదే ప్రాంతానికి సువార్తకు పోతూ ఉన్నాడు. పౌలు ఆ సన్నిధాన్ని, ఆ దయ్యాన్ని ఏం టచ్ చేయలేదు, దాని గురించి ఏం పట్టించుకోలేదు. కానీ ఆమెలో ఉన్న దురాత్మే అపోస్తలుడైన పౌలును తనతో ఉన్నటువంటి ఇంకా కొంతమంది సువార్తికులను చూసి అరుస్తూ ఉంటుంది. ఆ మాట చదువుదాం, చూడండి ఎంత బాగుంటుంది అన్నమాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16 చదవండి దయచేసి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుంతోనోను దయ్యం పట్టినదై చెప్పడం చేత తన యజమానులకు బహు లాభము సంపాదిస్తున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును ఎమ్మడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించవారన్నారని కేకలు వేసి చెప్పాను. 18 కూడా అండి. ఆమె ఇలాగూ అనేక మార్లు చేయుచుండెను. కనుక పౌలు వ్యాకులపడి దానిపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దయ్యం ఆమెని వదిలిపోయేను. అంటే పలుమార్లు ఆ దారి వైపోతున్నప్పుడల్లా కూడా ఏమోలున్న దయ్యం మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో ఈ మనుషులు సర్వోన్నతిని దేవుని దాసులు. ఈ స్వాతికులు చూసి దురాత్మ మాట్లాడుతోంది. వీరెవరో అని మాట్లాడుతుంది. వీరు సామాన్యులు కాదు, వీరు సృష్టికర్తైన దేవుని దాసులు, దేవుని ప్రజలు అని అది మొత్తుకుంటా ఉంది. ప్రియులారా, పలుమార్లు చేస్తున్నప్పుడు పౌలు వ్యాకులు పడి, అంటే ఆయనలో ఒక భారం వచ్చింది. ఒకలాంటి భారముతో, ఆత్మ నింపుదలతో వ్యాకులు పడి, బాధపడి ఆ దేవుని నుంచి ఆమె విడుదల కలిగించాలనే ఉద్దేశముతో యేసుక్రీస్తు నామమున వదిలిపోమ్మని ఆజ్ఞాపించాడు. అప్పటికప్పుడు ఆ దెయ్యం అయిపోయింది, వదిలిపోయింది. వదిలిపోయినప్పుడు ఇంకేముంది చదవండి, 19 వచ్చిన గమనించండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలాను పట్టుకొని గ్రామపు చాడువులోకి అధికారులకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల యొద్దకు అని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించటకైనను చేయటకైనను కోడిని చేస్తున్నారని, మన పట్టణమంతా గలిబిలి చేస్తున్నారని చెప్పాను. కాబట్టి ఆ ఇంటి యజమానుడు ఆమె మీద దెయ్యం ఎప్పుడైతే పోయిందో, ఇంకేముంది, నా లాభం పోయింది అనేది ఈ పౌలును శీలాను లేదా సువార్తికులు వెళ్ళిన కొంతమందిని వారు బంధించేశారు. ఎందుకు బంధించారు? దెయ్యము పోయింది. దెయ్యం పోవటం వల్ల ఏం జరిగింది? వాళ్ళకి గొప్ప లాభము పోయింది. లోకములో పరిస్థితి ఇలాగ ఉంటుంది. దెయ్యం పోయిందని ఆనందించట్లేదు లోకం ఈ రోజున. దెయ్యం పోయిందని ఆనందించట్లా. అసలు ఎవరు యేసు ప్రభు మత ప్రచారం చేసి అందరిని మార్చుకుంటాను అంటున్నారే కానీ తాగుబోతులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, జీవితాలు మార్చబడుతున్నాయి. ఒక మంచి జీవితం దొరుకుతుంది యేసు ప్రభువులో అని కొంతమంది గ్రహించలేని వారు ఉంటున్నారు ఈనాటి వారు కూడా. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వట్లా. అయ్యా, జీవితం మారిపోయిందంటే అది కాదు వాళ్ళకి కావాల్సింది. త్రాగుబోతులు రోడ్డు పక్కన పడిపోయినా పర్లేదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకొని మాత్రము అటు బావద్దు అనేది కొంతమంది ఉంటున్నారు ఈ రోజున కూడా. అంత విచారకరము. కాబట్టి ఈ మనుషులు దయ్యం పోయినందుకు సంతోషపడాల్సింది పోయి, అయ్యో దయ్యం పోగొట్టినాడే, మా లాభం పోయిందని బాధపడుతున్నాడు యజమానుడు.
ఉదాహరణకు మనం చూస్తే మార్క్స్ వార్తలో సేన అను దయ్యం పట్టిన వాడిని ఏం పేరు బాబు అని ఏం చెప్పిన దయ్యము, అబ్బాయి నీ పేరేం పని అడిగినాడు యేసు ప్రభు ఆ దయ్యం పట్టినవాడిని. ఏమన్నాడు? నా పేరు సేన. అంటే ఏం చెప్పమంటండి, మాలో చాలామంది ఉన్నాం, ఒకటి కాదు రెండు కాదు, ఎంతమంది? ఆ సంఖ్య మనకు అర్థమైద్ది. ఎన్ని పందుల మీద పోయినట్టు దురాత్మలు? 2000 పందులు. అంటే ఎన్ని దయ్యాలు ఉన్నాయి వాళ్ళలో? 2000 దయ్యాలు ఉన్నాయి. ఎందుకు సంఖ్య చెప్పలేకపోయింది దయ్యము. మేము చాలా మంది ఉన్నామని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పిల్లరా, 2000 దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఆ ఊరి వారు, ఆ జిల్లా వారు, ఆ రాష్ట్రం వారు, దాదాపుగా ఉదాహరణకు ఒక తెలంగాణ రాష్ట్రం అనుకుందాం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కదిలించినటువంటి దయ్యం అది. రాష్ట్ర ప్రజలు ఇసుకుపోయినారు. మనం చూస్తాం మార్క్స్ వార్త 2వ అధ్యాయం, లూకాసు 5వ అధ్యాయంలో చూస్తాం ఆ సందర్భము. ఎన్ని ప్రాయములు వాడిని గొలుసుతో కట్టేశారు. వాళ్ళు గొలుసులు తెంపుకొని సమాధుల్లోకి పరిగెత్తేవాడు. భయంకరంగా ఉండేవాడు వ్యక్తి. ఆ రూపమే భయంకరంగా ఉండేది. రాత్రి చూడలేకపోయేవారు, పగలు చూడలేకపోయినారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ వ్యక్తి సమాజంలోకి వస్తున్నట్టు భయపడేవారు. బట్టలు లేకుండా తిరిగేవాడు, రాళ్ళతో కొట్టుకునేవాడు. కాబట్టి ఎవరు కూడా వాడిని సాధుపరచలేకపోయినటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు ఒక మాటతో దయ్యం నుంచి విడుదలపుచ్చాడు. అప్పుడు ఆ దయ్యాలు ప్రభుని అడిగినాయి, యేసు మాతో నీకేమి పనయ్యా, ఇటు ఎందుకు వస్తున్నావు? నీ వస్తుంటే మా ఒళ్ళు జల్లుమంటుంది, నీ ప్రభావం భరించలేకపోతున్నామయ్యా మేము. యేసు ప్రభు వాటిని అసలు టచ్ చేయాల, వాటి ప్రస్తావనది అలా ఆయన దారాన్ని వెళ్ళిపోతున్నాడు అంతే. వాటిని ఏమీ కదిలించలే. యేసుక్రీస్తు ప్రభు వారు మనం చూస్తే ఎక్కడా కూడా కావాలని దయ్యాల దగ్గర కానీ రోగుల దగ్గర కానీ పోలేదు. ఆయన వారి సమస్యలతో వస్తే వారిని బాగు చేసేవారు. కొన్ని పర్యావరణ పరిస్థితి చూసి ఆయన వెళ్ళి బాగు చేసేవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఏమండి, కనుక ఇక్కడ దేవుని కుమారుడా, అయ్యా మాతో నీకేమి పని, మమ్మల్ని బాధపరచకుము అరుస్తున్నాయి. బాధపరచలే వాటిని అసలు. ఎక్కడో దూరమున కొన్ని కిలోమీటర్ ఎడవలో ఉన్నాడు ప్రభువారు. కొన్ని కిలోమీటర్ ఎడవల్లో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రభావ స్మెల్ను చూసినవి, ఆ ప్రభావం మహిమ చూసి దయాలు తట్టుకోలేకపోతున్నాయి. చాలా దూరంలో ఉన్నాడు ఆయన, ఎక్కడో దూరంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆ ప్రభావం పడుతుంది, ఆ కిరణాలు పడుతున్నాయి. అశోకపురంలో హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. హెవీ వాటర్ ప్లాంట్ అంటే అది బాంబులో ఒక పదార్థం ఉపయోగిస్తారంట, పెద్ద పెద్ద బాంబులు అన్నమాట. కొన్ని రాష్ట్రాలే తగలబడిపోతాయంట. అలాంటి వాటర్లో నుంచి తీస్తారన్నమాట. ఒకలాంటి వాటర్ తీస్తారు. దానికి ఇందిరాగాంధీ ఉన్న ప్రభుత్వంలో వారు శంకుస్థాపన చేసి గోదావరి నుంచి అశోకపురం దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద పెద్ద పైపులు వేసి ఒక 200 ఎకరాలు తీసి 5,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఏంటి పని అంటే వాటర్ని బాగా బాయిల్ చేసి ఆవిరి నుంచి తీసినటువంటి ఏమంటున్నది ఆవిరిని తీసి ఒక డబ్బాల్లో నింపుతారనమాట. అది బాంబుల్లో పడే ఒక పదార్థము. ఎంత డేంజర్ అంటే అంత డేంజరు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అది ఏమాత్రం లీక్ అయినా దాదాపుగా కొన్ని 100 ఊళ్ళే మొత్తం శ్మశానం అయిపోద్ది అనమాట. మనకేం తెలియదు, గాలిలో స్ప్రెడ్ అయిపోద్ది అంతే. ఫస్ట్లో అది ఎలా వస్తుందంటే కోడిగుడ్డు వాసన వస్తుందంట. ఫస్ట్ కోడిగుడ్డు లాగా వస్తుందంట స్మెల్, ఇంకంతే. ఇక ఆ తర్వాత వాసన ఉండదంట ఇంకా. కానీ అందరిని ఏం చేస్తుంది, శవాలా పోతూనే ఉంటారు. ఇంకెంత లెక్కపోతే తెలియదు, దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ సేవలో ఉన్నాం కాబట్టి అక్కడ సంఘంలో అక్కడ మన మందినికి వచ్చే వాళ్ళు చెప్తున్నారు అనమాట, చాలా డేంజర్ అని. ఒక ఆయన ఏదో ఒక 300 బిల్డింగ్ ఉంటుంది అనమాట, పైన మిషన్ ఏదో ఉంటుంది. ఎప్పటికీ వర్క్ చేస్తుండాలి, 24 గంటలు వర్క్ చేస్తుండే. ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల నెలకు జీతం. వాళ్ళు ఏమి లేదు అక్కడ చూస్తూ ఉండాలి అంతవరకే. వాళ్ళకి మంచి మంచి ఏసీ బస్సులు ఒక 10 బస్సులు పెడతారు. మనం చూస్తే అనవసరంగా పెడతా అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద సంస్థ అది. ఆడు చెప్పారనమాట, చాలా డేంజర్ అన్న, అది కనుక కొద్దిగా స్ప్రెడ్ అయినా కానీ, కొంచెం లీక్ అయినా కానీ కొన్ని ఊర్లే శవాలైపోతాయని చెప్పాడు.
నేను అని అన్నప్పుడు ఒక ఆయనకు చెప్పాను అనమాట. ఒక ఆయన ఎందుకో అటువైపున ఏదో ఒక బోల్ట్ ఏదో బిగించడానికి పోయినాడట. ఏదో బోల్ట్ ఏదో పోయిందని చెప్పి బిగించని పోతే ఆ నుంచి ఫ్లప్పని పడిపోయినాడు అంతే. అది స్ప్రెడ్ అవుతూనే ఉంది అంతే. వెంటనే అందరూ కూడా కొన్ని వందల మంది ఎలక్ట్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేశారు. డేంజర్ అనమాట. ఇప్పటికీ చాలా అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని చూడాలన్నమాట అది. అంటే నాకేం గుర్తొస్తుందంటే, లోకంలో మనుషులు చేసేటువంటి ఇవే ఎంత ప్రభావంగా ఉంటే దేవుని యొక్క శక్తి ఎంత ప్రభావంతో కూడా చూడండి. దయాలు ప్రభువుని చూసి దూరంలో ఉన్న ప్రభువు యొక్క ఆ పరిశుద్ధ దేవుని యొక్క ప్రభావము, ఆ స్మెల్ చూసిన ఆ గాలి, ఆ ప్రభావం వాటి మీదకి వస్తూ ఉంది. ఆ ప్రభావమే ఏమంటున్నారు వాళ్ళు, దయాలు వచ్చి, యేసు మాతో నీకేమి పని, మమ్మలను చెప్పాలండి, మమ్మలను బాధపరచకయా అంటున్నాయి. అంటే ఆయన ఎంతో దూరంలో ఉన్నప్పటికీ ఆ ప్రభావం, మహిమ, దయాలు ఏం చేస్తున్నాయి, భరించలేకపోతున్నాయి. అది గుర్తొస్తుంది నాకు. దేవుని యొక్క ప్రభావం, మహిమ, దురాత్మలు, చీకటి శక్తులు ఆ ప్రభావాన్ని భరించలేకపోయినవి ఉంటున్నాయి. పిల్లరా, అది యేసుక్రీస్తు ప్రభువారు అవి వచ్చి వేడుకున్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎంత కనికరంగా వాడంటే, దెయ్యాలు పశ్చాత్తాపడ్డ వాటికి న్యాయం చేస్తాడు ఆయన. చూసారండి, దెయ్యాలు తగ్గించుకున్నా వాటికి న్యాయం చేస్తాడు. అవి ఏం చేసినా వచ్చి, అయ్యా మమ్మల్ని బాధ పెట్ట మాకు, కానీ ఇప్పుడే మమ్మల్ని పాతాలను వదిలిపెట్టొద్దు, ఇప్పుడే మమ్మల్ని పట్టి పాతాలను పడేయద్దు, మాకు కొద్ది టైం ఇయ్యి నాయనా అని ఏం చేసినాయి, మమ్మల్ని పాతాలను విడిచిపెట్టొద్దు అన్నప్పుడు ఏం చేయమంటారంటే, ప్రభు అన్నాడు ఏం చేయమని చెప్పండి అంటే, అదిగో పందులు మంది వేస్తున్నాయి అక్కడ, ఆ పందుల్లోనికి పోయినట్లు మాకు ఆజ్ఞాపించమన్నాడు ప్రభు వారిని. అప్పుడు పందుల్లోకి బొమ్మని వాటికి ఆజ్ఞాపిస్తే ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క పందిని బట్టి 2000 పందులు పోయి, వీడైతే దయ్యాలు పట్టినాయో ఈ దురాత్మ పెట్టిన దయ్యాలు ఊపిరి తిరగ పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి 2000 పందులు చచ్చిపోతాయి. 2000 పందులు, ఒక్క పంది మిగలదు అక్కడ. అప్పుడు ఆ పందులు కాసేవాళ్ళు చూసి ఏంది ఆశ్చర్యం అని చెప్పేసి, ఇంతకాలము జిల్లా, ఊర్లు, రాష్ట్రమే భయపడిపోయిన వ్యక్తి బాగైపోయాడు, సామాన్య మనుషుడు అయిపోయాడు అని ఆనందించాల్సిన సమయం అది. కానీ ఆ పందులు కాసేవాళ్ళు ఏం చేశారు, ఊళ్ళోకి పోయి రండి రండి రండి, మా పందులన్నీ అనవసరంగా యేసుప్రభువు వచ్చి చేసినాడు, చంపేసినాడు. అంటే అక్కడ ఏం చేశారు, వాళ్ళంతా ఊరంతా వచ్చారు ప్రభు దగ్గరికి. ఎవరవయ్యా నువ్వు, అనవసరంగా ఆయన పందులు. ఒక పక్క రాష్ట్రాన్ని, ఊర్లని, జిల్లాలని భయపెట్టిన వ్యక్తి బాగైపోతే అది చోట్ల ఏం చూశారు, పందులు సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఇలా అడగాల్సింది, అయ్యా కనీసం మా పందులు పోయినా మా జీవనాపాదం అయ్యా, కత్తి మాకు పందులు ఏదన్నా లేదంటే ఏదన్నా మాకు ఏదైనా వేరైనా జీవాలు ఏమని ఉండంటే ఎట్లుండో ఏమన్నారు అక్కడ, అర్జెంటుగా మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో, అసలు ఉండొద్దు మా ప్రాంతంలో. ఈనాటికి జరుగుతున్న అదే సువార్త పరిచర్యలోకి వెళితే ఉద్యోగాలు చేసేవాళ్ళు, సామాన్యులు వెళ్తున్నారు సువార్తకి. ఎంతోమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రవేశం సంతోషం పట్టుకొని ఆయా గ్రామాల్లోకి వెళ్ళి త్రాగుబోతులకు, నెమ్మదిని కుటుంబాలకి దేవుని వాక్యం తీసుకుపోతుంటే ఏం చేస్తున్నారు, మా ఊర్లోకి రానే గేట్ అవుట్ అంతే. పొలిమారి దగ్గర ఉంటారు కొంతమంది పాపం. కాబట్టి పిల్లరా, ఆనాడు యేసు ప్రభువుని పంపించేశారు అక్కడి నుండి. అంటే అక్కడ ఏమి ఇచ్చారు, అక్కడ పందులకు విలువిచ్చారా, మనిషికి విలువిచ్చారా? పందులకే విలువనిచ్చారు, మనిషికి విలువ ఇవ్వలే. అది ఊర్లో భయపెట్టినాడు వ్యక్తి, దయాలు పెట్టిన వ్యక్తి సామాన్య వ్యక్తులు అయిపోయినాడు. అది చుట్టలే అక్కడ. పిల్లరా గమనించినట్లయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కూడా అపోస్తున్న పౌలు ఒక స్త్రీలో ఉన్న దయాన్ని పోగొట్టినందుకు ఆ ఇంటి యజమానుడు వచ్చి అపోస్తున్న పౌలును శీలాను పట్టుకొని ఏం చేశాడు, అక్కడ బట్టలు విప్పదీసి ఒంటి మీద చావు దెబ్బలు కొట్టారు, బలంగా కొట్టారు. కొట్టి వదిలిపెట్టినారా, ఇంకేం చేశారు, తీసుకెళ్ళి శిరసాల్లో వేశారు. ఉట్టికి శిరసాల్లో వేసినారా, కాళ్లకు బొండం వేసి బిగించారు, చేతులు వెనకాల కట్టి సంకెళ్ళు వేశారు, కూర్చోబెట్టి కాళ్ళు బొండం వేసి
బిగించారు, తాళం వేసేసారు. ఒంటి నిండా దెబ్బలే, చేతులకు సంకెళ్ళు, కాళ్లకు బొండం వేసి బిగించారు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు, శీల కొంతమంది ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. ఆ అధ్యాయములో పిల్లరా, అద్భుతమైన కార్యం అక్కడ ప్రభు చేశాడు. ప్రభు తన ప్రజలను కష్టాలు శ్రమల్లో గుంట తీసుకెళ్ళినా కూడా అది ఆయన ఆశీర్వాదంగానే మారుస్తాడు. మన దేవుడు ఎవరంటే కీడును మేలుగా మార్చేవాడు. మన దేవుల్లో ఉన్న గొప్పతనం అది. ఎంత కీడుగుంటూ పోతారు ఆయన బిడ్డలు, అంత మేలు చేపించేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రుజువు చేసుకున్నాడు అక్కడ. దిక్కులేని నిస్సహాయస్థితిలో ఇక వాళ్ళకి ఏ గచ్చించడం లేదు, వారికి ఏ దిక్కు అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ అదే దిక్కులేని పరిస్థితుల్లో నిరుత్సాహపడలేదు. కానీ వారు ఆ సంఖ్యల మధ్యలో ఆ దెబ్బలతో గాయాలతో కూడా ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. మధ్యరాత్రి వేళ ఇంకేం జరిగింది అక్కడ? ఆ శిరసాల ప్రాంతం ఏమొచ్చిందండి? భూకంపం వచ్చి శిరసాలు మొత్తం కూడా కుప్పగూలిపోద్ది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. శిరసాల నాయకుడు సుమారు 200 పైగా ఉన్న సైనికులు, ఖైదీలు అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారు. కనుక అదే అధ్యాయములో మరి లూదియా ఎవరండి? అక్కడ శిరసాల నాయకుడు ప్రభుని విశ్వసిస్తాడు. ఇదంతా కూడా మరి ఈ స్థలం జరుగుతూ ఉంది. 11 వచ్చిన కాడ నుంచి ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు. ఇదంతా మరి అక్కడి నుండి స్టార్ట్ అయినటువంటి కార్యం ఇది. ఫిలిప్పి అనే పట్టణంలోనే లూది అనే స్త్రీ ఉన్నది. కనుక అలాంటి పరిస్థితి వాతావరణంలో ఉద్భవించిన సంఘమే ఫిలిప్పి సంఘము. లూదియా మార్చబడింది. అలా ఆ ప్రాంతం సందర్శిస్తున్నప్పుడు ఒక దెయ్యం పట్టిన ఒక చిన్నది ఒక స్త్రీ రక్షించబడింది. శిరసాల ఇవ్వబడినటువంటి సమయంలో కూడా శిరసాల నాయకుడు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది సైనికులు కూడా ప్రభువుని విశ్వసిస్తారు. సో అన్ని అనుభవాలు పౌలు తన అనుభవంలో ఉంచుకొని పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడంటే, ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మళ్ళా చెబుతున్నాను ఆనందించుడి అని ఏమంటున్నాడు? ప్రభువు సమీపంగా ఉన్నాడండి. దేన్ని గురించి ఏం కాకూడదు, మీరు చింతపడవద్దు, మీ చింత యావత్తు ఆ ప్రభువు మీద వేయండి అని అంటూ పిలుపునిస్తుంటున్నాడు. అనగా దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా మన ఎలాంటి కష్టాలు, ఎలాంటి శోధనలు, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి ఇరుకులు గుంట పోయినప్పటికీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్న పౌలు, ప్రభువు నీకు నాకు సమీపంగా ఉన్నాడు బిడ్డ, ఇది మర్చిపోవద్దు. నువ్వే కష్టం గుంట పోతున్నా కష్టంలో ప్రభువు నీతో ఉన్నాడు. నువ్వు ఏ దుఃఖం గుంట పోతున్నా దుఃఖంలో నీతో ప్రభు ఉన్నాడు. అదే పాట పాడుతాం. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. దాంట్లో ఒక చరణం ఉంటుంది. నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని భరింతు, నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేపాల్ వారు కట్టిన పాట అంటే ఇది చాలా చక్కగా పాడినారు ఆ దినాల్లో. కాబట్టి దేవుని ప్రజలంగా చేయబడిన తర్వాత మనం ఏ పరిస్థితులు కంటే వెళుతున్నా ప్రభు మనతో ఉన్నాడనే సంగతిని పౌలు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. అందుకని దేని గురించి చింతపడద్దు, కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయునడి. దానికంటే ముందుగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ మీ విన్నపములు ఏమవుతున్నాయో అవి ప్రభువుకు తెలియచేయండి. ముందు ప్రభువుకి కృతజ్ఞత చెల్లించండి. ముందు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పండి, కొనియాడండి. ఎందుకు? రక్షణ ఇచ్చేవయ్యా,
పాపక్షమాపణ ఇచ్చావయ్యా, చెడుతనం నుంచి దుష్టత్వం నుంచి వదిలిచ్చినావు ప్రభువా, పరలోక సంబంధంగా చేసినావు ప్రభువా అని ఇది ఎప్పుడూ మీరు కృతజ్ఞతతో ప్రభువుని కొనియాడండి. అలాగనే భూమి మీద ఉన్నాం కాబట్టి ఎదురుతున్న కష్టాల్లో బాధల్లో మీ చింతావత్తు కూడా ఆయన మీద వేయడానికి ప్రయత్నం చేయండి. ఇదే మాట అపోస్తలుడైన పేతురు కూడా వాడతాడు కదా. అపోస్తలుడైన పేతురు 5వ అధ్యాయము 7వ వచనం అంటాడు కదా, ఏమని? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింతావత్తు ఆయన మీద వేయండి. కీర్తనలు 55:22 అనుకుంటా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటాడు. ఎన్నో వచనాలు. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల మనం కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం వినపము దేవునికి తెలియచేస్తాం. మన పితరులు అపోస్తలుడైన పౌలు ఎన్ని కష్టాలు కొంటూ వెళ్ళినా ప్రభువుని కీర్తిస్తూ ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఆ కష్టాలలో కూడా ప్రభువుని కొనియాడుతూ సాగిపోయినాడు. ఆ కష్టాలు, ఆ కీళ్ళన్నీ కూడా ప్రభు అయిన దేవుడు పౌలు జీవితంలో వాటిని మేలుగా మార్చాడు. ఆ కష్టాల్లోనే అనేకులకు రక్షణకరంగా ప్రభు పౌలును వాడుకున్నట్టుగా ఈరోజు మన జీవితాల్లో కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా రక్షణార్థంగా ప్రభు వాడుకోగలడు. మనం కూడా పౌలు వలె ప్రభు విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకి వందనాలు చెల్లిస్తూ మనం వినుపులు ప్రభువుకి తెలియచేద్దాం. అట్లా ప్రభు సహాయము మనకు కూడా చేయనుగాక. రండి కొంచెంసేపు ప్రార్థనలు ఉందాం. అపోస్తలుడైన పౌలు మన జీవితంలో మరి కీడును దుఃఖమును ఏ విధంగా సంతోషంగా కీడును మేలుగా మార్చాడు. జైలు పాలైనప్పటికీ అక్కడ కూడా అనేకులు రక్షించడానికి మన పితరులను వాడుకున్నాడు. కనుక మనం కూడా నేటి దినాల్లో మనకున్న అక్కర్లు కొరతలు ఏమున్నప్పటికీ కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇప్పుడు ప్రభువుకి తెలియచేసుకుందాం. తప్పకుండా మనం మొరాలకించి ఆయన మేలు చేసేవాడుకుంటున్నాడు. దేవుని వాక్య వెలుగులో అలా మనం ప్రభువుకి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా హెబ్రోను కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న మరి నాయకులైన వారు, పెద్దలైన వారు, స్థానిక సంఘము తరిపితులు ఉన్నవారు, వృద్ధాయిపులు ఉన్నవారు దేవుడు మంచి ఆరోగ్యాల వరకు అనుగ్రహించినట్లు, హెబ్రోను పరిచర్య ద్వారా అనేక స్థలాలలో ఇంకా విస్తరించినట్లు, ఆత్మ రక్షించబడిన సంఘంలో చేర్చబడినట్లు హెబ్రోను కొరకు ప్రార్థన చేయండి. ఇతర డినామినేషన్స్ కూడా అనేక సంఘాలు ఉన్నాయి. ఎంతోమంది దేవుని బిడ్డలైన వారు ఉంటున్నారు, ప్రభు కొరకు జీవించాలి ఉంటున్నారు. కనుక ఆయా సంఘాల ఉద్యోగం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. తిరిగి మన తెలుగు రాష్ట్రాల ఉద్యోగం కొరకై ప్రార్థన చేయండి. అలాగనే మరి బెత్లెహేం యొక్క పరిచర్య కొరకు కూడా గత 2 దినాలు ప్రభు ఎంతో సహాయపడినాడు. మరి మిగతా 4 దినాలు అంటే సువార్తతో కలుపుకుంటే 4 దినాలు అయితే 3 దినాలు లెసన్స్ ఉన్నాయి. ప్రభు సహాయపడి చిన్న బిడ్డలను దర్శించి వెలిగించి చిన్న వయసులో ప్రభుని విశ్వసించి మరి ప్రభువు యొక్క పాత్రలుగా వాడబట్ట కొరకై వీవేస్ పరిచర్య కొరకు కూడా అందరం ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా భారంగా దయచేసి ప్రార్థన చేయండి.